వార్ 2 మూవీ ఇంకా పూర్తి కాలేదు. రిలీజ్ కి కూడా చాలానే టైం ఉంది. కానీ ఈ లోపే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రేట్ గాడ్ కాంబినేషన్ తో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ తాలూకు క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫ్యాన్స్ చేసే టీజర్లు కూడా వైరల్ అవుతున్నాయి. అంత క్రేజ్ కి కారణమేంటో ఆలోచించాడో లేదంటే అరబ్ హీరోల్ని ఇలానే పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ చేయాలనుకున్నాడో కానీ మొత్తానికి డైరెక్టర్ అట్లీ అరవ దళపతి విజయ్ ని లైన్ లోకి తీసుకొస్తున్నాడు. రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్ ఇప్పుడు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టే టైంలో బాలీవుడ్ లో అడుగు పెడతానంటున్నాడు. అందుకు అచ్చుగుద్దినట్టు ఎన్టీఆర్ దారిలోనే నడవాలనుకుంటున్నాడు. ఇంతకీ ఏ రకంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ని విజయ్ కాపీ కొట్టబోతున్నాడు? అదెలా తనకి కలిసొస్తుందనుకుంటున్నాడు? టేక్ ఎ లుక్. ట్రిబుల్-ఆర్తో వచ్చిన ఇమేజ్ని వెంటనే దేవర్తో మార్కెట్గా మార్చుకోగలిగాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆ తర్వాత వెంటనే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సినిమా లాంచ్ చేశాడు. కట్ చేస్తే దేవర సీక్వెల్ ని ఆ తర్వాత బ్యాకప్ గా పెట్టుకున్నాడు. కానీ మధ్యలో తను బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేస్తోన్న వార్ 2 మూవీ ప్లానింగ్ మాత్రం తెలివైన పని అన్నారు. వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడంటూ మొదట్లో వార్త రాగానే తారక్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అన్నారు. హృతిక్ రోషన్ ముందు తారక్ తేలిపోతాడు అన్నారు. కామెంట్లు పెంచారు. కట్ చేస్తే దేవర్ హిట్ తర్వాత నార్త్ ఇండియాలో తనకి ఓరమాస్ ఫాలోయింగ్ ఉందని తెలిసాక హృతిక్ ఫ్యాన్సే టెన్షన్ పడాల్సి వస్తోంది. ఎందుకంటే తారక్ న్యాచురల్ పర్ఫార్మర్. హృతిక్ ఎంత గొప్ప డాన్సర్ అయినా, గ్రీక్ గాడ్ లుక్స్ ఉన్నా పర్ఫార్మెన్స్లో తారక్ రూటే సెపరేటు. మాస్ మతిపోగొట్టే డాన్స్ కూడా తను కేర్ ఆఫ్ అడ్రస్. అన్నింటికి మించి నార్త్ హీరో అయిన హృతిక్ అంటే ఉత్తరాది మాసలో ఎన్టీఆర్కి సాలిడ్ ఫాలోయింగ్ ఉందని దేవర్తో తేలిపోయింది. ఇవన్నీ ముందే ఆలోచించాడో లేదంటే నార్త్ ఇండియాలో మార్కెట్ మీద పట్టు పెంచుకునేందుకు వార్ 2లో నటించాలన్న నిర్ణయమే కరెక్ట్ అనుకున్నాడు. మొత్తానికి వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు తారక్. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ స్ట్రాటజీ తమిళ తంబి విజయ్కి నచ్చినట్టుంది. అందుకే మక్కీ కాపీ కొడుతున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో బీస్ట్, లియో, వారసుడు, గోట్ మూవీల్లో చేసిన అన్ని అరవడ్డాలు తప్ప నార్త్ ఇండియాలో పెద్దగా వర్కౌట్ ఏం కాలేదు. వాళ్ళెవరూ ఈ హీరోని పెద్దగా రిసీవ్ చేసుకున్నట్టు కూడా లేదు. అందుకే హిందీ హీరోతో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాట విజయ్. షారుఖ్తో జవాన్ తీసి 1000 కోట్ల హిట్ సొంతం చేసుకున్న అట్లీ ఇప్పుడు షారుఖ్, సల్మాన్, విజయ్ దళపతితో సాలిడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్ట. 4 హీరోలుంటే ఈ మూవీలో 4వ హీరో మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వార్ 2లో ఎన్టీఆర్ హీరో కాకుండా నార్త్ మార్కెట్ మీద పట్టు కోసం తారక్ విలనీ వేషం వేసేందుకు సిద్ధపడ్డాడు. అందుకే విజయ్ కూడా ఇది నచ్చే తన రూట్ మార్చాడు. నార్త్ ఆడియన్స్కి దగ్గర అయ్యేందుకు ఇలాంటి స్ట్రాటజీనే బెటర్ అని ఫిక్స్ అయినట్టున్నాడు. హిందీ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెడతాడనే ప్రచారం జరుగుతూ ఉంటే సడన్గా రూట్ మార్చాడు. ఎన్టీఆర్ దారిలోనే హిందీ మల్టీ స్టారర్ మూవీకి సిద్ధపడ్డాడు దళపతి.